ఆసియా మార్కెట్లలో బంగారం ఆభరణాల కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయి. ఇందులో ప్రధానంగా చైనాలో బంగారం నగలపైన పన్ను ఎత్తివేత అనేది తొలగించారు. ఇకపై బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లయితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారణంగా ప్రజలు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం తగ్గించారు. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఆభరణాలు కొనుగోలు చేయటానికి ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. ఈ కారణంగా బంగారు ఆభరణాల సేల్స్ భారీగా తగ్గినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. పెరుగుతున్నప్పటికీ కూడా కస్టమర్ల నుంచి మాత్రం ఆభరణాల మార్కెట్లో డిమాండ్ లేకపోవడం గమనించవచ్చు. అయితే ఈ కారణంగా కూడా కొత్త సంవత్సరంలో బంగారు ధరలు కొద్దిమేర తగ్గే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోపక్క ఇతర ఖండాలలో బంగారం ధర మళ్లీ రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకువెళ్తుంది. పసిడి ధర మళ్లీ నెల రోజుల క్రితం గరిష్ట స్థాయిని అందుకున్నాయి. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్నటువంటి పరిణామాలే కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు డిసెంబర్ నెలలో 25 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా అమెరికా డాలర్ బలహీనపడటం గమనించవచ్చు. అమెరికా డాలర్ బలహీన పడే కొద్దీ కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీనికి ఒక ప్రధానమైన కారణం ఉంది. అదేమిటంటే అమెరికా డాలర్ అనేది అత్యంత శక్తివంతమైనటువంటి కరెన్సీ. అమెరికా డాలర్ బలం వల్లనే ఫెడరల్ రిజర్వ్ జారీ చేసిన ట్రెజరీ బాండ్లలో అధిక రాబడి లభిస్తుందని ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడుతుంటారు. అయితే డాలర్ విలువ పడిపోయే కొద్దీ ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడి తగ్గిపోతుంది. అప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ట్రెజరీ బాండ్ల నుంచి తీసి సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు పెడుతుంటారు. ఇక మన దేశానికి వస్తే ఇప్పుడు బంగారం ధర పెరగడం ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్నటువంటి పరిస్థితుల కారణంగానే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త సంవత్సరం 2026లో బంగారం ధరలు పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే సందేహం కలుగుతోంది. బంగారం ధరల కదలిక అనేది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపైనే ఆధారపడి ఉంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించినట్లయితే బంగారం ధర 10 నుంచి 20% పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.